హాయ్ అండి, మా పాప ప్రీ బర్త్డే షూట్ అయితే చేయించాము మేము. ఈ షూట్ లొకేషన్ వచ్చి రాంబరపాడు రింగ్ రోడ్లో అయితే ఉంది. వీళ్ళ స్టూడియో పేరు బెజవాడ కిడ్స్ స్టూడియో. ఈ స్టూడియో అయితే 3 BHK ఫ్లాట్ అండి. ఇది 3 BHK ఫ్లాట్లోనే వీళ్ళు థీమ్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నారు. చాలా బాగా అరేంజ్ చేసుకున్నారండి. పిల్లలు కూడా అల్లరి చేయకుండా బొమ్మలు చాలా ఉన్నాయి. కొంచెంసేపు వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంది. ఇదేనండి వాళ్ళ 3 BHK ఫ్లాట్. ఇట్లా అయితే థీమ్స్ రెడీ చేసుకున్నారు. చూసారా, పీరియడ్స్ థీమ్, యానిమల్స్ థీమ్స్, ఇలా పిల్లలకి బట్టలు కూడా ఏ థీమ్కి తగ్గట్టు ఆ థీమ్కి డ్రెస్ అయితే వాళ్ళే ఇస్తారు. మనం కూడా తీసుకెళ్ళొచ్చు మనకు కావాలంటే, లేకపోతే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి డ్రెస్సెస్ అనేది థీమ్కి తగ్గట్టుగా. ఎగ్షెల్ అండి ఇది. ఎగ్షెల్లో ఫొటోస్ కూడా బాగున్నాయి. పీరియడ్స్ థీమ్ చాలా యూనిక్గా ఉన్నాయండి. వీళ్ళ థీమ్స్ అన్నీ చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి ఫొటోస్ దిగాక. ఇలా చాలా ఫొటోస్ అయితే దిగాము. పాపకైతే నియర్లీ 25 to 30, 25 థీమ్స్ వరకు అయితే చేయించాను నేనైతే. ఇంకా తర్వాత పాప చాలా క్రాంకీ అయిపోయింది. పాపం 1-2 డ్రెస్సులు అయితే ఎలాగోలా మార్చుకుంటారు, కానీ చాలా డ్రెస్సెస్ అంటే వాళ్ళు కూడా చాలా ఇదైపోతారు. నీరసం అయిపోయింది పాపం. డ్రమ్స్ దగ్గర చాలా బాగా వాయించి చాలా యాక్టివ్గా ఉంది. కొంతసేపటికైతే పాపం క్రాంకీగా అయిపోయి బాగా ఏడ్చేసింది. ఆ డ్రెస్ అది బటన్స్ ఉండేసరికి, నెక్ దాకా ఉండేసరికి వాళ్ళకి పాపం చిరాకు వస్తుంది కదా. మేము కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదండి. ఫొటోస్ వచ్చినంత వరకే తీసుకున్నాము. చిన్నపిల్లలు 1 year లోపు పిల్లలంటే ఇంకా అంతే ఉంటుంది. అమ్మో, పిల్లలతో ఫోటోషూట్ అంటే మామూలు ఉండదండి. మాకైతే దూల తీరిపోయింది. పాప చూసారా ఎంత యాక్టివ్గా ఆడిందో ఫస్ట్, తర్వాత బాగా ఏడ్చేసింది. వీళ్ళైతే మాకు 8,000 ఛార్జ్ చేశారండి. అన్లిమిటెడ్ ఫోటోషూట్ ఇది. ఇక అవర్స్ అంటే 5 hours ఇచ్చారు. అన్లిమిటెడ్ అని కూడా అన్ను, కానీ 5 hours-కి 8,000 అయితే ఛార్జ్ చేశారు. ఈ 8,000-కి మనకి 4 ఫోటో ఫ్రేమ్స్ ఇస్తారు. ఫ్యామిలీ ఫోటోషూట్ కూడా తీశారండి. కేక్ స్మాష్ చేయించారు. అలాగే 40 పిక్స్ ఆల్బమ్ అయితే ఇస్తామన్నారు మనకి. రీసెంట్గానే ఈ షూట్ అయితే చేసామండి మేము. ఇంకా ఆల్బమ్ రాలేదు. ఆల్బమ్ వచ్చాక మీకు ఆ పిక్స్ కూడా షేర్ చేస్తాను. ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇస్తామన్నారు. వీళ్ళది పాప పిక్స్ అయితే చాలా బాగా తీశారండి. ఏడుస్తున్నా సరే వాళ్ళు కూడా ఓపిక్గా కూర్చొని ఫొటోస్ అయితే తీశారు. చాలా వరకు ఫొటోస్ బాగా వచ్చాయి. బాగా పోజెస్ కూడా ఇచ్చింది మా పాప. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసుకోండి.